రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య విశ్లేషకులు తనను ఎంతగానో తిడుతున్నారని అన్నారు. వాళ్ల విశ్లేషణలకు అర్థం పర్థం ఉండట్లేదని అసహనం వ్యక్తం చేశారు. వాళ్లు ఎదగడానికో లేదంటే గుర్తింపు కోసమో తన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసులు పెడతానని అంటే వద్దని చెప్పానన్నారు. పొరపాటున మాట్లాడి ఉంటారని వదిలేయాలని చెప్పినట్టు తెలిపారు. ఆయన అంటే తనకు చాలా ఇష్టమని ఒక మాట పిలవగానే పెళ్లికి వెళ్లానని అన్నారు. తన సంస్కారం అలా ఉంటుందని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ వెళ్లారని అంటే వెంటనే వద్దని చెప్పినట్టు తెలిపారు. అసలు అలాంటి ప్రస్తావన కూడా తీసుకురావద్దని చెప్పానని అన్నారు. సీనియర్ విశ్లేషకులంటే ఓకే, కానీ కొన్ని వెబ్సైట్స్ కొంతమంది కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. అలాంటి వాళ్లపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ విశ్లేషిస్తూ కూడా వాళ్ళ విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు. అలాగే నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా విన్నాను వార్త. ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో పోలేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకదండి. నాకు ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టము. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అంబటిరాంబాబు గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో. అలాగే అంటే నాకు ఏముంటుందంటే మనం ఒక పెళ్ళికో లేదంటే ఒక కొన్ని పనులకో మనం పబ్లిక్ కర్టసీ కోసం కొన్నిసార్లు మన గౌరవప్రదంగా వెళ్ళాలి. మన తిట్టిన వాళ్ళని కూడా వెళ్ళాలి. నా సంస్కారం అంత ఉంటుంది. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెట్టేది మాట్లాడుతున్న పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసారు కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకుందాం అంటే ఎందుకని చెప్తున్నానంటే, నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత, నన్ను ఎంత బద్నాం చేశారంటే మీరు బద్నాం చేయలేనంత, అసలు మీరు ఎన్ని రకాలుగా నన్ను హింసించారంటే, నా క్యారెక్టర్ అసాసినేషన్ మీరు ఎంత ఇదిగా నేను ఎదురు మాట్లాడాలంటే మీరు ఇళ్లలోంచి పారిపోతారు. నా గొంతు అంత బలమైంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఎంత లోపల నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఒక్కొక్కడి గురించి తోలు ఒలిచేసే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కొక్కటి, అంత ఉంటుంది అలా. కానీ నేను ఎందుకు మాట్లాడినంటే మా బండ్ల గణేష్ లాగా నాకు ప్రొడ్యూసర్ లాగా అన్నాను. ఎందుకు చెప్తా అంటే అసలు ఎంతని కూడా పెట్టుకుంటూ వదిలేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, యాజ్ వీఆర్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్, వెరీ కమిటెడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్, మన ఫైట్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఇక్కడ ఉన్న సాధకులందరూ చెప్తారు, మీరు స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఒక సభకు వచ్చినప్పుడు